స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం నీ ప్రేమను తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమను గమనించి నిన్ను వెంబడించాను నీ ప్రేమను తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమను గమనించి నిన్ను వెంబడించాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను జీవన కుసుమాలు నీ సన్నిధిని చేర్చాను జీవన కుసుమాలు నీ సన్నిధిని చేర్చాను స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను ఈ యొక్క ఉద్దేశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఏలూరు మేత్రాసనం విశ్వనాథ్ బాబు జితుకకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం చింతలపల్లి విచారణ తుమ్మా జోజిరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ దొడ్డి ప్రకాష్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దొడ్డి రత్నం, సరగడం భరత్ రాజ్, యశ్వంత్, సరగడం పుష్పారాణి, దొడ్డి ప్రకాష్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బెడదల బాలస్వామి రెడ్డి ఫాతిమా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మధురిమ సూర్యలకు పాప జన్మించినందుకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని పోతిరెడ్డి కిరణ్, మాధురి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ 40వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తిప్పాబత్తుని మార్టిన్ దెపోరస్, జ్ఞానసౌరమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని జేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రాపర్తి అమర్దీప్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, రాపర్తి వళాంగిణీరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగత ఉద్దేశాలను జతపరచి ఈ యొక్క దివ్య బలి పూజలు ఆ దేవాతి దేవునికి సమర్పించుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం మనకు తెలియచేస్తూ ఉంది. ఏదైనా అసాధ్యమైనటువంటి పని కానీ, అసాధ్యమైనటువంటి విషయం కానీ, ఒకవేళ నయం కానటువంటి జబ్బు ఏదైనా సోకినప్పుడు కేవలం దేవుని యొక్క ప్రమేయం వల్లనే మనకు ఆ యొక్క పని సాధ్యమవుతుందని, ఆ విషయం పరిష్కరించబడుతూ ఉందని, అదేవిధంగా ఆ అనారోగ్యం నుండి స్వస్థత చేకూరుతుందని మనం విశ్వసిస్తూ ఉంటాం. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని. ఈనాటి సువిశేష పట్టణంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ప్రభువు నుండి స్వస్థతను పొందుతూ ఉన్నారు. ఆ కుష్ఠరోగి అంటూ ఉన్నాను, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచండి అని. ఇక్కడ స్వస్థపరచడం యేసు ప్రభువుకి ఇష్టం కాదు అన్నది కాదు విషయం. ఆ కుష్ఠరోగి యొక్క విశ్వాసం. యేసు ప్రభువుని నోరారా అడిగినప్పుడు తప్పకుండా ఆ యొక్క స్వస్థతను చేకూరుస్తారన్నటువంటి గొప్ప విశ్వాసం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ యొక్క కుష్ఠరోగి అడిగిన విధంగా నాకిష్టమే, నీవు స్వస్థుడవు కమ్ము అని చెప్పి తాకి స్వస్థపరిచారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా అసాధ్యమైనటువంటి విషయాలు, అదేవిధంగా బహుశా నయం కానటువంటి వ్యాధితో, జబ్బుతో బాధపడుతూ ఉండవచ్చు మనతోటి సహోదరి సహోదరులు. నిండు విశ్వాసంతో మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు కావలసినటువంటి అనుగ్రహాలను, స్వస్థతను దయచేస్తారు. కాబట్టి ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్, ఈ యొక్క మానవ మాతృలు ఎవ్వరూ తొలగించలేనటువంటి వైరస్. కాబట్టి కేవలం ఆ దేవాతి దేవుడు మాత్రమే మనలను ఈ యొక్క క్లిష్ట పరిస్థితి నుండి కాపాడగలరు. కాబట్టి కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ, అదేవిధంగా అనేక రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలను, విశ్వాసులను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో వారికి కావలసినటువంటి స్వస్థతను దయచేయమని ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసినటువంటి పాపముల కొరకు పశ్చాత్తాపడుతూ నిండు మనసుతో దేవా నన్ను మన్నించండి అంటూ ఆ దేవాతి దేవుని యొక్క మన్నింపు కొరకు వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించున్నట్లు కృపచూపుము. ఏలయన నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడూను నిరాకరింపవు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మా నాథుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యూదా రాజ్యము అపహరింపబడినది. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనం నుండి 12వ వచనం వరకు. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనం నుండి 12వ వచనం వరకు. సిద్కియా బబిలోనియా రాజుపై తిరగబడెను. కనుక అతని ఏలుబడి 9వ ఏడు 10వ నెల 10వ నాడు నెబుకద్నెజరు సర్వ సైన్యములతో వచ్చి యెరూషలేమును ముట్టడించెను. బబిలోనీయులు పట్టణము వెలుపల శిబిరము పన్నిరి. నగర ప్రాకారము చుట్టూ ముట్టడి దెబ్బలు పోయించిరి. సిద్కియా ఏలుబడి 11వ ఏటి వరకు ముట్టడి కొనసాగాను. ఆ ఏడు 4వ నెల 9వ నాడు కరువు మిక్కముగా రాగా ప్రజలకు తిండి దొరకదయ్యాను. అంతటా కల్దీయ శత్రువులు ప్రాకారములను కూల్చివేసిరి. బబిలోనీయులు నగరమును చుట్టుముట్టి ఉన్నను రాజు ఇశ్రాయేలు సైన్యములు రాత్రివేళ ఫలాహితులైరి. వారు రాజోద్యానవనమును ప్రక్కగా 2 ప్రాకారముల మధ్యనున్న ద్వారము గుండా తప్పించుకొని యోర్దాను లోయలోనికి పారిపోయిరి. కానీ బబులోనియా సైన్యము వారి వెంటపడి యెరికో మైదానమున సిద్కియాను ముట్టడించెను. ఇశ్రాయేలు సైనికులందరూ సిద్కియాను విడిచి పారిపోయిరి. రాజును బిర్లాయందు విడిది చేయుచున్న నెబుకద్నెజరు వద్దకు కొనిపోయిరి. అచట బబిలోనియా రాజు యూదా రాజుకు శిక్ష విధించెను. నెబుకద్నెజరు ఆజ్ఞపై సిద్కియా కన్నుల ఎదుటనే అతని కుమారులను వధించిరి. అటుపిమ్మట అతని కన్నులను పెకలించిరి. అతనిని గొలుసులతో బంధించి బబిలోనియాకు కొనిపోయిరి. నెబుకద్నెజరు పాలనా కాలము 9వ ఏట 5వ నెల 7వ నాడు బబిలోనియా రాజు అంగరక్షకుడు సేవకుడు సెబూసరదాను యెరూషలేము ప్రవేశించెను. అతడు దేవాలయమును రాజప్రసాదమును పట్టణంలోని ప్రముఖుల ఇండ్లను తగులబెట్టించెను. అతని కల్దీయ సైనికులు పుర ప్రాకారములను పడగొట్టిరి. నెబూసరదాను పట్టణమున మిగిలి ఉన్న జనమును చేతి పని వారిని బబిలోనియా పక్షమును అవలంబించిన వారిని బబిలోనియాకు కొనిపోయెను. కొందరు పేదవారిని మాత్రము యూదాలోని ద్రాక్ష తోటలను పొలమును సాగు చేయుటకు వదిలివేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగటికి ఖర్చుకొని పోవునుగాక. మేము బాబిలోనియా నదుల చెంత కూర్చుండి సియోనును తలంచుకొని విలపించితిమి. అచటనున్న నెరవంజి చెట్లకు మా తంత్రి వాద్యములను తగిలించితిమి. అందరూ నేను మిమ్ము మర్చిపోయినచో నా నాలుక అంగటికి ఖర్చుకొని పోవునుగాక. మమ్ము బందీలుగా కొనిపోయిన వారు మీరు పాటలు పాడి మమ్ము ఉల్లాసపరచుడని అడిగితిరి. సియోనును గూర్చిన గీతము పాడుడని కోరిరి. అందరూ నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగటికి ఖర్చుకొని పోవునుగాక. కానీ అన్య దేశముల మేము ప్రభు కీర్తనలు ఎట్లు పాడుదుము? యెరూషలేము నేను నిన్ను విస్మరించినచో
నా కుడి చెయ్యి చచ్చుబడునుగాక. అందరూ నేను నిన్ను మర్చిపోయినచో నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక నా నాలుక అంగటికి ఖర్చుకొని పోవునుగాక. అంగటికి ఖర్చుకొని పోవునుగాక. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమ 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 ప్రేమ. కుష్ఠరోగినై నేను కృంగియుండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. కుష్ఠరోగినై నేను కృంగియుండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. బంధము తెంచెను బ్రతికించెను నన్ను. నా బంధము తెంచెను బ్రతికించెను నన్ను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. బోధను ముగించి పర్వతం నుండి దిగి వచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి. ఆ సమయమున కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువు ముందు మోకరించి, ప్రభు, నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని పలికెను. అంతట యేసు తన చేయి చాపి అతనిని తాకి, నాకిష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను. వెంటనే వాని కుష్ఠము పోయి వాడు శుద్ధుడాయెను. యేసు అతనితో, ఈ విషయమును ఎవరితోనూ చెప్పవలదు,
నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ఆరంభంలో మనం ప్రస్తావించుకున్న విధంగా ఏదైనా కష్టమైనటువంటి పరిస్థితి లేకపోతే నయం కానటువంటి వ్యాధి సోకినప్పుడు ఇవన్నీ మనుషులను కృంగదీస్తూ ఉంటాయి. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా. ఈ యొక్క పరిస్థితి నుండి ఎవరు మనల్ని కాపాడగలరు అని ప్రశ్నిస్తే కేవలం దేవుని ప్రమేయం వలన మాత్రమే ఈ యొక్క పరిస్థితి నుండి, ఈ యొక్క కష్టం నుండి, ఈ వ్యాధి నుండి మనకు ఉపశమనం లభిస్తుంది అని మనం విశ్వసిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో ఒక కుష్టి రోగి యేసు ప్రభు ముందు మోకరించి, ప్రభు నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అని ప్రార్థించాడు. ప్రభు కాలంలో కుష్ఠరోగం నయం కానటువంటి వ్యాధి. ఈ యొక్క వ్యాధి సోకినటువంటి వారి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వాళ్ళు సంఘం నుండి వెలివేయబడి ఇంకా ఆ యొక్క ప్రజల యొక్క ఉదార స్వభావం మీద ఆధారపడి జీవించాల్సినటువంటి పరిస్థితి. వారు సంఘంలోనికి రాలేరు. ఒక స్థలంలో ఈ యొక్క ప్రజలు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్ళి అక్కడ వదిలినట్లయితే ఆకలిగా ఉన్నటువంటి వారు, ఆ కుష్టి రోగులు వెళ్ళి వాటిని తీసుకొని భుజించేవాళ్ళు. ఈ విధంగా ప్రతిరోజు ఎవరో ఒకరి ఉదారత్వం మీద వాళ్ళు ఆధారపడవలసి ఉండేది. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వ్యాధి బాధ కంటే ఈ యొక్క వెలివేయబడడం మరింత ఎక్కువగా వారిని బాధకు గురి చేసేది. బహుశా వారు అనుకోకుండా ఊరిలో ప్రవేశించినట్లయితే వాళ్ళు బిగ్గరగా మేము అశుద్ధులం అంటూ ఒక చిన్న గంటను కొడుతూ, ఎందుకంటే కుష్ఠరోగం చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఆ రోజుల్లో. వేరే వారికి అది సోకకుండా, వేరే వారు వారికి దగ్గరగా రాకుండా ఉండటం కోసం ఈ విధంగా అనేక నియమాలు ఉండేవి. అటువంటి వ్యక్తి ప్రభు ముందు మోకరించి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం సువిశేష పట్టణం ప్రారంభంలో చూసినట్లయితే బోధన ముగించి పర్వతంపై నుండి దిగి వచ్చిన యేసును గుంపులుగా జనులు వెంబడించిరి. అంటే యేసు ప్రభు ఉన్నాడు, నా యొక్క పరిస్థితిని ఆయనకి మొరపెట్టుకున్నట్లయితే నాకు స్వస్థతను చేకూరుస్తాడు అని చెప్పి ప్రభు చేసేటువంటి పనికి అడ్డుపడలేదు. ప్రభు బోధన ముగించుకొని క్రిందకి పర్వతం నుండి దిగి వచ్చిన తరువాతే ఆయన ప్రభు ముందు మోకరించి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క కుష్టి వ్యాధి నేడు కుష్టి వ్యాధి నుండి నయం పొందవచ్చు. ఈ కుష్టు రోగం ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందని చెప్పి 1873 సంవత్సరంలో జెరార్డ్ హ్యాన్సన్ అనేటువంటి వైద్యుడు కనుగొన్నాడు. అప్పటి వరకు ఈ యొక్క కుష్టి వ్యాధి ఎందుకు వస్తుంది, దేనివల్ల సోకుతుంది అనేది తెలియదు. అంటే ఈ యొక్క కుష్టి రోగి యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం ఒకసారి ఆలోచిద్దాం. జీవితంలో నిరాశ. ఈ యొక్క కుష్ఠ రోగము ఆయన విడిచిపెడుతుందా, స్వస్థత పొందుతాడా, తిరిగి మళ్ళీ సమాజంలో యథావిధిగా జీవించగలడా అనేటువంటి ప్రశ్నలు తలెత్తున్నటువంటి ఈ కుష్ఠరోగి ప్రభువుని అర్థిస్తూ ఉన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవు. ఈ యొక్క సందర్భంలో నాకు ఒక చిన్న సంఘటన గుర్తుకొస్తూ ఉంది.
మేము గురు తర్ఫీదు పొందుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు దివ్య బలి పూజలో విశ్వాసుల ప్రార్థన 4 గురు విద్యార్థులు చేయవలసి ఉంటుంది. అయితే ఆ సమయంలో ఫాదర్ ఫ్రిట్స్ నాయ్హౌజర్ అని చాలామందికి తెలుసు. ఇక్కడ సెయింట్ జాన్ సెమినరీలో తర్ఫీదు పొందినటువంటి గురువులందరికీ తెలుసు. ఆయన మంచి గురువు, మంచి ఆధ్యాత్మిక గురువు. అయితే ఆయన ఒక విషయాన్ని గమనించారు. ప్రతిసారి ఈ గురు విద్యార్థులు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీ చిత్తమైతే, ప్రభువా నీకు ఇష్టమైతే, లార్డ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటే ఆయన ఒక మంచి విషయాన్ని మాకు బోధించారు. మీరు ప్రభువా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే అని కాదు ప్రార్థించేది, ప్రభువుకి ఇష్టమే మనకు అనుగ్రహాలను ఇవ్వటం. కాబట్టి ప్రభువా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే కాకుండా ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, నాకు దీన్ని దయచేయండి, ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చండి అని ప్రార్థన చేయాలి అని చెప్పి నేర్పించారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ కుష్ఠరోగి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని అర్థించినప్పుడు ప్రభు ఆ వ్యక్తిని తాకి నాకు ఇష్టమే, స్వస్థుడవు కమ్ము అని చెప్పి స్వస్థపరిచారు. ఇక్కడ కుష్ఠరోగుల్ని ఎవరు తాకేవారు కాదు, కానీ ఇక్కడ ప్రభు తాకి స్వస్థపరుస్తూ ఉన్నారు. అయితే తరువాత ఈ విషయం ఎవరికి చెప్పవద్దు, నీ వెళ్ళి అర్చకునికి కనిపింపుము, నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము. కొద్ది రోజుల క్రితం మనం అష్టభాగ్యాల గురించి ధ్యానించుకునేటప్పుడు ప్రస్తావించుకున్నాం. ఈ మత్తయి సువార్తీకుడు క్రీస్తు ప్రభుని నూతన మోషేగా, పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేసినటువంటి మెస్సయ్య స్వయాన క్రీస్తు ప్రభువేనని, పాత నిబంధనలో దేవుడు చేసినటువంటి వాగ్దానాలను క్రీస్తు ప్రభువులో దేవుడు నెరవేర్చారని మత్తయి సువార్తీకుడు ఆ యొక్క విశ్వాసులకు తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు, దాన్ని నేను నెరవేర్చడానికి వచ్చినానని చెప్పి ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మోషే ఆజ్ఞానుసారం ఎవరైతే కుష్ఠరోగం నుండి స్వస్థతను పొందుతూ ఉన్నారో, ఎవరైతే శుద్ధులయ్యారో వారు కొన్ని నియమాలను పాటించాలి. లేవీకాండం 14వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే ఆ యొక్క నయమైనటువంటి శుద్ధుడైనటువంటి కుష్ఠరోగి ఏ విధంగా ఆ యొక్క అర్చకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అర్చకుడు ఆయన్ని పరీక్షించి శుద్ధుడైనట్లయితే రెండు పక్షులను, దేవదారు కొయ్య, ఒక ఎర్ర దారం, చిలకరించు కొమ్మ, వీటిని తీసుకుని వెళ్ళి అర్చకునికి సమర్పించాలి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ అర్పించబడేటువంటి వస్తువులకు క్రీస్తు ప్రభువుకి చాలా దగ్గర సంబంధం ఉంది. అయితే ఆ యాజకుడు ఆ 2 పక్షుల్లో ఒకదాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని ఆ యొక్క వ్యక్తిపై చిలకరించడం ద్వారా రెండిటిల్లో ఒక పక్షిని మాత్రమే హతమారుస్తూ ఉన్నారు. దాని యొక్క రక్తంలో ఈ యొక్క బ్రతికున్నటువంటి పక్షిని ముంచడం ద్వారా ఆ యొక్క పక్షిని పొలంలోకి వదిలిపెడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క వధించబడినటువంటి పక్షి యొక్క రక్తం క్రీస్తు ప్రభు చిందించినటువంటి రక్తాన్ని సూచిస్తూ ఉంది. ఆ పొలంలో వదిలిపెట్టబడినటువంటి పక్షి మనల్ని సూచిస్తూ ఉంది. మనం క్రీస్తు ప్రభుతో మరణించి మన యొక్క జ్ఞానస్నానం ద్వారా ఆయనతో సజీవులుగా లేస్తూ ఉన్నాం. ఈ పొలంలోకి వెడలిపోవుట ఈ ప్రపంచాన్ని విడిచి పరలోకాన్ని చేరటాన్ని సూచిస్తూ ఉందని చెప్పి అలెగ్జాండ్రియా సిరిల్ గారు తెలియచేస్తూ ఉంటారు. దేవదారు కొయ్య ప్రభు మరణించినటువంటి సిలువను సూచిస్తూ ఉంది. అదేవిధంగా చిలకరించు కొమ్మ
పవిత్రాత్మ సర్వేశ్వరిని సూచిస్తూ ఉంది. మనం ప్రతి ఆదివారం తీర్థ ప్రక్షాళన గావించేటప్పుడు ఆ యొక్క చిలకరించు ఆ యొక్క తీర్థాన్ని మనం వినియోగిస్తూ ఉంటాం. ఇది పవిత్రాత్మకు గుర్తు. పవిత్రాత్మ ద్వారా మనం దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలు అవుతూ ఉన్నాం. అదేవిధంగా తల్లి శ్రీ సభకు బిడ్డలం అవుతూ ఉన్నాం మన జ్ఞాన స్నానం ద్వారా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు ఈ యొక్క చట్టాన్ని నెరవేర్చడానికే వచ్చారన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని ప్రభు ఆ యొక్క కుష్ఠరోగికి చెప్తూ ఉన్నాడు, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారం కానుకను సమర్పించుము. ఇక్కడ దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనకు చేసినటువంటి అద్భుతాలని మత్తయి సువార్తికుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ప్రస్తుతం ఈ యొక్క కుష్టి వ్యాధిని నయం చేయవచ్చు, కానీ ప్రభు కాలంలో ఆ యొక్క వ్యాధికి మందు లేదు. నేటి సమాజంలో కుష్టి రోగంతో బాధపడుతూ వెలివేయబడేటువంటి వ్యక్తులు లేకపోవచ్చు, ఆ యొక్క పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కుష్ఠరోగాలు ఏమిటవి? బహుశా పేదలను మనం సమాజ అంచుల్లో ఉంచుతూ ఉన్నామేమో, కుల వివక్షతను చూపిస్తూ ఉన్నామేమో, అదేవిధంగా నేరస్తుల్ని మనం సమాజం నుండి వెలివేస్తూ ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషపట్నం ద్వారా క్రీస్తు ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ పరిస్థితులను, ఏ వ్యక్తులను మనం సంఘం నుండి బహిష్కరిస్తూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ విధంగానైతే ఆ కాలంలో కుష్టు రోగులు సంఘ బహిష్కరణకు, కుటుంబం నుండి వెలివేయబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఎటువంటి బాధను అనుభవించారో, అదే విధమైనటువంటి బాధను నేటి సమాజంలో కూడా మనతోటి సహోదరి సహోదరులు అనుభవిస్తూ ఉండవచ్చు. వారి పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన వ్యవహారం ఏ విధంగా ఉంది అని ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల వెనుక ఒక వాక్యం రాయబడి ఉండేది, అంటరానితనం అమానుషం అని. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం దాన్ని ఈ రోజుల్లో దాన్ని మనం చేయకపోవచ్చు, కానీ అనేక విధాలుగా దాన్ని మనం ఇంకా పాటిస్తూనే ఉండవచ్చు. ప్రస్తుతం కరోనా వ్యాధితో ప్రపంచమంతా బాధపడుతుంది. ఆరోగ్య రీత్యా ఇతరులని మనం తాకకుండా ఉండడం పాటించాలి, కానీ మన మనస్సు వారిని వెలివేయకూడదు, సమాజం నుండి వారిని దూరం చేయకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానించుకుందాం. సమాజంలో వారు పూర్తిగా స్వాతంత్ర్యంగా, స్వేచ్ఛగా, సమానత్వంతో జీవించలేనటువంటి వ్యక్తులను మనం ఒకసారి మన మనసుల్లో ధ్యానించుకుందాం. ఏ విధంగా వారు బాధను అనుభవిస్తూ ఉన్నారు. మనం ఎటువంటి తారతమ్యాలు చూపించకుండా, పేదరికము ఉన్నవారు లేనివారు, అదేవిధంగా జాతులను, తక్కువ జాతికి చెందినవారు, ఉన్నత జాతికి చెందినటువంటి వారు, అదేవిధంగా వీళ్ళు నేరస్తులు, వీరు మంచివారు అనేటువంటి తేడాలు మనం చూపించకుండా అందరినీ సమానంగా చూస్తూ, అందరూ దేవుని యొక్క బిడ్డలు కాబట్టి మనమంతా సహోదరి సహోదరులం అనేటువంటి భావంతో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు కావలసినటువంటి అనుగ్రహాల కొరకు ఈ యొక్క దివ్య బలి పూజలో ఆ దేవాతి దేవునికి విన్నవించుకుందాం. తల్లి శ్రీ సభ కొరకు ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి,
శ్రీ సభను పాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ పాప్ గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సకల విశ్వాసులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, మేమంతా నీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవిస్తూ సమాజంలో తారతమ్యాలు లేకుండా, భేదాలు చూపించకుండా అందరూ నీ బిడ్డలేనటువంటి భావంతో మేము మెలుగుతూ అందరినీ మేము మనస్ఫూర్తిగా ప్రేమించి నీ యొక్క విశ్వాస పదంలో పయనించేలాగున మమ్ము దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి విశ్వాసులను మీరు దీవించండి. వారు విన్నవించుకునేటువంటి విన్నపాలను దయతో సకాలంలో వారి యొక్క జీవితాల్లో దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేకంగా కరోనా వైరస్ బారిన పడి బాధను అనుభవిస్తున్నటువంటి బిడ్డలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేషపట్నంలో ప్రభువా, మీ యొక్క దివ్య కుమారుడు ఆ కుష్ఠరోగిని తాకి స్వస్థపరిచిన విధంగా మీ దివ్య కుమారుని గాయపడినటువంటి హస్తాలతో ఈ బిడ్డలను తాకి స్వస్థపరచమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకంగా దివ్యవాణి ఛానల్కు సహాయపడుతున్నటువంటి ధర్మదాతలను, అదేవిధంగా ఈ యొక్క టీవీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారిని దీవించండి. వారి కుటుంబ సభ్యులకు మంచి ఆయురారోగ్యములు ప్రసాదించండి. ప్రభువా, వీరంతా మరింత ఉదార స్వభావంతో ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా మీ యొక్క సత్య సువార్తను నలుమూలలా ప్రకటించడానికి వారి యొక్క తోడ్పాటును, సహకారాన్ని అందించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన యొక్క వ్యక్తిగత ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, సంప్రీతితో మా కానుకలను అర్పించమేమిట చేరితిమి, సంప్రీతితో మా కానుకలను అర్పించమేమిట చేరితిమి, ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారం కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లుగా నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగు అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాలాగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమేందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము.
మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియ మాతతోను పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంను దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ముందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సత్ప్రసాదమునకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరించ ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము.
వేంచేయుము. నా హృదయములోనికి వేంచేయుము. మీరు నా యందు ఉన్నట్లుగా మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. నీ విందులోన నే పాల్గొనగా నాకర్హతేది నీ కరుణేగాక. నీ విందులోన నే పాల్గొనగా నాకర్హతేది నీ కరుణేగాక. భయభీతి అమర బహుభక్తి పరుల చనుదెందు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమర బహుభక్తి పరుల చనుదెందు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదం మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే,
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా.